మాయావతి ప్రధానమంత్రిగా గాజువాక భీమవరం రెండింటిలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏది శుభమా అని పనిచేస్తుంటే మళ్ళీ అశుభం పలుకుతారు. అశుభం దీవించాలి మీరు అందరూ దీవించాలి మరి అప్పుడు దీవించాలి మీరు అందరూ దీవించాలి. సార్ వైసీపీ వాళ్ళు రోజు తమ పేపర్లో వైసీపీ నాయకులు వైసీపీ పేపర్ సాక్షిలో రోజు పవన్ కళ్యాణ్ అలైన్డ్ విత్ టీడీపీ బి టీమ్ అని రోజు రాస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లీస్ట్ నన్ను ఎక్నాలజీ చేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు. సాక్షి ఎక్నాలజీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్నాలజీ చేసినందుకు మనస్ఫూర్తిగా పత్రికాముఖంగా మీడియా ముఖంగా మరి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను మీలాగా కూర్చోబెట్టి నిజంగా మీరు ఎవరైతే భారతీయ జనతా పార్టీతో ఉన్నారో ఒకసారి ఆ ప్రధానమంత్రి మీ గురించి ఏం మాట్లాడారు? స్కామ్ ఆంధ్ర వచ్చేస్తని చెప్పారు. అదే ప్రధానమంత్రి నా గురించి మాట్లాడింది తన దేశభక్తులు అన్నారు. సో దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. అలాగే సమస్య ఏముంటుందంటే వైసీపీ నాయకులు చాలా మందికి ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉన్నాను. వాళ్ళ సమస్య ఏంటంటే మీరు టీడీపీకి వ్యతిరేకం కదా మాతో కలవమంటారు. రకరకాల మెసేజ్లు పంపిస్తారు రకరకాల సోర్సెస్ నుంచి. నేనేమిటంటే ఓకే ఇది 2 years బ్యాక్ రకరకాల మెసేజ్లు పంపిస్తే ఒకటే చెప్పాను. ఓకే రైట్, నాకు టీడీపీ వాళ్ళు చేసిన తప్పు లేదు, మీరు అది చేస్తే అట్లీస్ట్ మీరు చట్టసభలకు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీకి వెళ్ళి మీరు అసెంబ్లీలో ఒత్తిడి పెట్టండి, మేము బయట మాట్లాడతాం. ఇది ఒక లెవెల్ గ్రౌండ్ వచ్చి ఒక అండర్స్టాండింగ్, ట్రస్ట్ కోషెంట్ పెరిగాక అప్పుడు చూద్దాం. నిజంగా కలిసి పోటీ చేయాలి, ప్రజలకు ఆమోదయోగ్యం ఉంటే అప్పుడు చూద్దామంటే అసలు ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా కూర్చోబెట్టి ఎంతసేపు వాళ్ళ ఎజెండాలో నేను ఎందుకు ఫిట్ అవుతాను? మేము పీపుల్స్ ఎజెండాలో ఫిట్ అవుతాం కానీ ఇట్ ఇస్ నాట్ అబౌట్ వన్ పార్టీస్ ఎజెండా. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.